జల్లికట్టు మీద తాత్కాలికంగా కాదు శాశ్వత ఆర్డినెన్స్ రావాలి అన్న తమిళ ప్రజల డిమాండ్లు మిన్నంటున్నాయి. కొడిషా గ్రౌండ్స్లో ఆందోళన చేస్తున్న వారిని సముదాయించేందుకు వచ్చిన మంత్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మంత్రి ఎస్సీ వాహనాలపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. దీంతో భయాందోళనకు గురైన మంత్రి ఎస్పీ వెలుమణి పోలీస్ కమిషనర్ పరుగులు తీశారు. వాహనంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు. జల్లికట్టు మీద తాత్కాలికంగా కాదు శాశ్వత ఆర్డినెన్స్ రావాలి అన్న తమిళ ప్రజల డిమాండ్స్ మిన్నంటున్నాయి. కొడిషా గ్రౌండ్లో ఆందోళన చేస్తున్న వారిని సముదాయించేందుకు వచ్చిన మంత్రి అలాగే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మంత్రి ఎస్పీ వాహనాలపై రాళ్లు కర్రలతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో భయాందోళనకు గురైన మంత్రి ఎస్పీ వెలుమణి పోలీస్ కమిషనర్ పరుగులు తీశారు. వాహనంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంజయ్ రెడ్డి తెలుసుకుందాం. సంజయ్ చెప్పండి, ఆందోళనలు ఇలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి వాహనంపై రాళ్లు రువినట్టుగా సమాచారం అవుతోంది. ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి? మరి ఏదైతే శాంతియుతంగా పోరాడుతున్నారో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారో విద్యార్థుల పోరాటం ప్రస్తుతం హింసాత్మక పరిస్థితి అదుపులో చేయలేని పోలీసులు కూడా అదుపులో చేయని పరిస్థితి చేయదాటని చెప్పొచ్చు. ప్రధానంగా చెన్నైలోని మెరీనా తీరంలో ఏదైతే విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారో వారందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేయడంతో విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం మెరీనా తీరంలోని సముద్రంలో దిగి పోలీసులకు అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంది. అదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేపడుతున్న వారు అక్కడ కూడా పోలీసులు కూడా వారందరినీ అక్కడ నుంచి తరిమేసే పరిస్థితి ఉండటంతో లాఠీ చార్జీ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కోయంబత్తూరులోని కొడిసియా మైదానంలో గత 7 రోజులుగా నిరసన దీక్షకు దిగిన వారందరినీ కూడా పోలీసులు అక్కడ నుండి పంపించేందుకు ప్రయత్నిస్తుండటం, అంతేకాకుండా ముందస్తుగా అక్కడ పోలీసు ఉన్నతాధికారులు అది కాకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వారితో చర్చించేందుకు అక్కడికి వచ్చినా కూడా తాము నిరంతరంగా ఏదైతే శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు కూడా తమ నిరసనను విరమించేది లేదనంటూ వారు తెగేసి చెప్పడం జరిగింది. అయితే వారితో మాట్లాడేందుకు మంత్రి వేలుస్వామితో పాటు నగర పోలీస్ కమిషనర్ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది, కొడిసే మైదానికి వెళ్ళటం. అయితే వారితో మాట్లాడుతున్న సందర్భంలో మంత్రులు కావచ్చు లేకుంటే వివిధ వేరే రాజకీయ పార్టీ నేతలు ఎవరు కూడా తమ వద్దకు రావద్దు, తమకు ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాతనే ఏదైనా సరే తమ ఒక స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరుస్తాము, దీక్షను విరమించడమా లేక కొనసాగించడం అనే దానిపై తాము మాట్లాడతామని మంత్రుల్ని అక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. అయినా కూడా మంత్రులు అంతేకాకుండా పోలీసులు అధిక సంఖ్యలో అక్కడికి వెళ్లి వారందరినీ కూడా అక్కడ నుంచి కూడా తరలించే ప్రయత్నం చేయడంతో కొంచెం ఏదైతే శాంతియుతంగా పోరాడుతున్నారో శాంతియుత నిరసనలు తెలుపుతున్నారో వారందరూ కూడా కొంచెం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో అక్కడ నుండి మంత్రి వేలుస్వామిని కూడా అక్కడ నుండి పంపించి వేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని కొందరు ఆందోళనకారుల్ని ఏదైతే నిరసనకారుల్ని అక్కడ నుంచి బలవంతంగా ఏదైతే వాహనాలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పోలీసుకారులకు నిరసనకారుల మధ్య ఆందోళన తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా నిరసనకారులందరూ కూడా అక్కడ ఉన్న మంత్రితో పాటు పోలీస్ కమిషనర్ కూడా అక్కడి నుంచి తరిమేయడం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు అక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపోవాలంటూ నిరసనకారులు ఏదైతే మంత్రితో పాటు పోలీస్ కమిషనర్ వాహనంతో పై రాళ్లు రువ్వడంతో పరిస్థితి చేజాటిందని చెప్పొచ్చు. తదనంతరం పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి బలవంతంగా అక్కడి నుంచి తరలించడంతో కోయంబత్తూరుతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. హరి.